హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. మనకు తెలంగాణలోని బీసీ మరియు ఎస్సీ ఎస్టీ ఆర్ఫన్ మరియు ఈబీసీ విద్యార్థులకైతే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4కు సంబంధించి ఆఫ్లైన్లో కోచింగ్ కోసం చెప్పి మన తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్స్ అప్లికేషన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఈ అప్లికేషన్ విధానం ఓన్లీ ఆన్లైన్లో ఉంటుంది. మనం ఆన్లైన్ అప్లికేషన్స్ జనవరి 8 నుంచి జనవరి 20 వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి సెలెక్టెడ్ క్యాండిడేట్ లిస్టు జనవరి 22వ తారీఖు మనకు డిస్ప్లే చేయడం జరుగుతుంది. మనకు సర్టిఫికేట్ వెరిఫికేషను జనవరి 23 నుంచి జనవరి 25 వరకు మనకు దగ్గరలో ఉన్న బీసీ స్టడీ సర్కిల్కు వెళ్ళి మనం డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. సో మనం అప్లికేషన్ చేసిన నా అక్నాలెడ్జ్మెంట్ ఫామ్తో పాటు క్వాలిఫికేషన్ 10th, ఇంటర్, డిగ్రీ మెమోలు, అదేవిధంగా క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్తో పాటు డిజేబిలిటీ ఉన్న వాళ్ళైతే డిజేబిలిటీ సర్టిఫికేటు, స్థానిక నివాస ధృవీకరణ పత్రం ఇవైతే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు ఫిబ్రవరి 1 నుంచి కోచింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. దీనికి క్వాలిఫికేషన్స్ వచ్చి డిగ్రీ కంప్లీట్ అయిన వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇన్కమ్ 5 లక్షల లోపు ఉన్నవారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఇందులో బీసీలకి 75% రిజర్వేషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎస్సీకి 15%, ఎస్టీకి 5%, అదర్స్కు 5%. అంటే ఇందులో మనకు ఈబీసీ మరియు ఆర్ఫన్స్కి 5% రిజర్వేషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకు తెలంగాణలోని గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 కోచింగ్కి సంబంధించి బీసీ స్టడీ సర్కిల్లో అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి చూసుకుంటే మనకి ప్రధానంగా గూగుల్లో తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ అని మనం ఎంటర్ చేయగానే మనకు ఈ విధమైన పేజ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో మనకు ఇక్కడ జ్యోతిబా పూలే పిక్చర్ కనపడుతుంది. సో దీన్ని మనం స్క్రోల్ చేస్తూ కిందికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ నోటిఫికేషన్స్ అని కనపడుతుంది. సో ఈ నోటిఫికేషన్ దగ్గర మనకి స్కోర్ అవుతూ ఉంటాయి. సో ఒకసారి చెక్ చేసుకోవాలి. మనకు బీసీ స్టడీ సర్కిల్కి సంబంధించి అప్లై చేసుకోవాల్సిన లింక్ చూసుకోవాలి ఇక్కడ మనకి. సో మనకు స్కోర్ అవుతుంటే మనకు కన్ఫ్యూజ్ అవుతే సో ఇక్కడ మనం ఆపరేటింగ్ చేసుకుంటూ మనకు కావాల్సిన లింక్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దాన్ని ఇక్కడ మనం క్లిక్ చేయగానే ఇక్కడ లింక్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఈ లింక్ క్లిక్ చేయగానే సో ఇక్కడ చూసుకోవచ్చు మనం నోటిఫికేషన్ కావాలనుకున్న వాళ్ళు, పూర్తిగా చదువుకోవాలనుకున్న వాళ్ళైతే ఇక్కడ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదువుకోవచ్చు. అదేవిధంగా ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు ఇక్కడ ఎక్నాలజ్మెంట్కు ఆల్ టికెట్ సంబంధించి ఇక్కడ క్లిక్ చేస్తే మనకు ఎక్నాలజ్మెంట్ వస్తుంది. ఆల్ టికెట్ టైంలో మనకు ఆల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా అప్లై చేయాలనుకున్న వాళ్ళైతే ఇక్కడ అప్లై ఆన్లైన్ క్లిక్ చేయగానే మనకు ఈ రకమైన పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ అప్లికేషన్ చేసే ముందు కొన్ని విషయాలు అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. అప్లై చేసే ముందు పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి, అదేవిధంగా సిగ్నేచర్ ఒకటి, మనకు కమ్యూనిటీ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, ఎస్ఎస్సి మెమో అండ్ ఇంటర్మీడియట్ మెమో, డిగ్రీ మెమో, అదేవిధంగా డిగ్రీ కాన్వకేషన్ లేని వాళ్ళు ప్రొవిజనల్ కానీ మెమో కానీ మళ్ళీ అప్లోడ్ చేయండి. అదేవిధంగా నేటివిటీ సర్టిఫికెట్, ఆధార్ కార్డు ఇవన్నీ స్కాన్ చేసి మీరు సాఫ్ట్ కాపీస్ అయితే దగ్గర పెట్టుకోవాలి. ఈ సాఫ్ట్ కాపీస్ అన్నీ కూడా జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. అదేవిధంగా 100 KB బిలో అయితే ఉంచుకోండి. సో ఇవన్నీ దగ్గర పెట్టుకున్న తర్వాత మాత్రమే మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేయండి. ఎందుకంటే ఇవన్నీ ఏది అప్లోడ్ చేయకుండా మీకు అప్లికేషన్ అయితే రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ డాక్యుమెంట్స్ పెట్టుకున్న తర్వాత మనం అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా చేయాలి స్టెప్ బై స్టెప్ చూద్దాం ఒకసారి. ఫస్ట్ అయితే నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ విత్ సర్నేము. సో సర్నేమ్తో సహా మనమైతే పూర్తిగా రాయవలసి ఉంటుంది. మనకు 10th మెమోలో ఏ విధంగా ఉందో ఆ విధంగా అయితే రాయండి. అదేవిధంగా జెండర్ సంబంధించి మేలు, ఫీమేలు, డేట్ ఆఫ్ బర్త్. సో మనకి ఇక్కడ క్లిక్ చేయగానే అఫీషియల్ ఇన్బిల్ట్ కొంత రావడం జరుగుతుంది. సో దాన్ని మనం స్క్రోల్ చేస్తూ ఫిల్అప్ చేసుకోవచ్చు. లేదంటే మనకు డేటు, మంత్, ఇయర్ వైజ్గా కూడా మనం డాట్ ఎంటర్ చేయొచ్చు. అదేవిధంగా ఫాదర్ నేమ్ దగ్గర మాత్రం ప్రిఫిక్స్ యాడ్ చేయకూడదు. మిస్టర్ కానీ, మిస్సెస్ కానీ, ప్రొఫెసర్ కానీ, డాక్టర్ కానీ ఈ విధంగా అయితే యాడ్ చేయొద్దు. అదేవిధంగా మదర్ నేమ్ కూడా యాడ్ చేయొద్దు. సో ఓన్లీ మదర్ నేమ్ మాత్రమే రాయాలి. ఇక్కడ ఫాదర్ నేమ్ రాయాలి. సో మనకు ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మన లోకల్ డిస్ట్రిక్ట్ ఏదో మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఆ డిస్ట్రిక్ట్కి సంబంధించి సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, డిజేబిలిటీ ఉన్న వాళ్ళైతే ఎస్ అని పెట్టండి, లేదంటే నోన్ పెట్టండి. ఆర్ఫన్ స్టూడెంట్ అయితే ఎస్ అని పెట్టండి, లేదంటే నోన్ పెట్టండి. అదేవిధంగా క్యాస్ట్ విత్ కేటగిరీ అడుగుతుండు. సో క్యాస్ట్కి సంబంధించి సెలెక్ట్ చేసుకోవాలని మనకు బీసీఏ, బీసీబీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ ఈ కేటగిరీ అయితే రావడం జరుగుతుంది. ఈ క్యాస్ట్కి సంబంధించి సబ్ క్యాస్ట్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి కూడా ఒకసారి చూసుకోవచ్చు. ఒకవేళ మీరు ఎస్సీ అయి ఉంటే మాత్రం ఎస్సీకి సంబంధించిన సబ్ క్యాస్ట్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఇందులో మీరు ఏ సబ్ క్యాస్ట్కి సంబంధించిన వారు అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు కనుక ఐడియా లేకపోతే మీ క్యాస్ట్ సర్టిఫికేట్లో ఉంటుంది, ఒకసారి అది కూడా ఓపెన్ చేసి చూసుకోవచ్చు. అదేవిధంగా యాన్యువల్ ఇన్కమ్ అయితే మనకు 5 lakhs లోపు వరకు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు 5 lakhs లోపు మీ ఇన్కమ్ ఎంత ఉందో ఆ ఇన్కమ్ సంబంధించి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. సో డిగ్రీ అయితే మినిమం కాబట్టి డిగ్రీ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మీకు పీజీ కానీ పిహెచ్డీ కానీ ఉంటే సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయవచ్చు. అదేవిధంగా
మీరు గ్రూప్ 1 కోచింగ్ కావాలా, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 దేనికి సంబంధించి కావాలనుకుంటున్నారో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు ఉమ్మడి జిల్లాలో స్టడీ సర్కిల్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో మీరు ఏ జిల్లాకు చెందిన వారైతే ఆ జిల్లాను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు ప్రిఫర్డ్ మీడియం, తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం, మీకు ఏ మీడియంలో కావాలనుకుంటే ఆ మీడియం సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా జోన్ అయితే అడుగుతుంది. సో మీ డిస్టిక్ అనేది ఏ జోన్ కిందకి వస్తుందో చూసుకొని ఆ జోన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా మీ కాన్స్టిట్యూషన్ కూడా అడుగుతుంది. సో మీది ఏ కాన్స్టిట్యూషన్సో చూసుకొని దానికి సంబంధించి సెలెక్ట్ చేసుకోవాలి. వీటితో పాటు కమ్యూనికేషన్ అడ్రస్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకు మన సొంత డిస్టిక్, అదేవిధంగా మండల్, విలేజ్, మనకు స్ట్రీట్ ఉంటే స్ట్రీటు, అదేవిధంగా హౌస్ నెంబరు, పిన్ కోడ్, ఈ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి కమ్యూనికేషన్ ఫర్ అడ్రస్ కోసం. తర్వాత మనకు అకాడమిక్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మనకు 10th సంబంధించి ఇయర్ ఆఫ్ పాసింగ్, అదేవిధంగా మనకు టోటల్ మార్క్స్ ఎన్ని, మనకు వచ్చిన మార్క్స్ మనకు ఆటోమేటిక్గా పర్సెంటేజ్ తీసుకుంటుంది. సో మనకు ఇన్స్టిట్యూట్ నేము, సో మన స్కూలు 10th క్లాస్ వరకు అయితే గవర్నమెంట్ స్కూల్ అయితేనేమో జెడ్పీహెచ్ఎస్ఆర్ ఉంటుంది. సో ప్రైవేట్ స్కూల్ అయితే వాటికి సంబంధించిన పేరు ఉంటుంది కాబట్టి ఇన్స్టిట్యూట్ యొక్క నేమ్ రాయాల్సి ఉంటుంది. మనకు నేమ్ ఆఫ్ ది బోర్డ్ అంటే మనకు ఎస్ఎస్సి బోర్డు కాబట్టి సెకండరీ స్కూల్ సర్టిఫికెట్. అదేవిధంగా ఇంటర్మీడియట్ మనకు ఇయర్ ఆఫ్ పాసింగ్, మ్యాక్సిమం ఎన్ని మార్కులు ఉన్నాయి, 1000 మార్క్స్ కాబట్టి 1000 మార్క్స్, వచ్చిన మార్క్స్, అదేవిధంగా పర్సెంటేజ్ అయితే ఇన్బిల్ట్ తీసుకుంటుంది. సో మనకు ఇంటర్మీడియట్ సంబంధించి గౌట్ కాలేజ్ అయితే గౌట్ జూనియర్ కాలేజ్, ప్రైవేట్ కాలేజ్ అయితే సో దానికి నేమ్ ఉంటుంది కాబట్టి నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మనకి ఇంటర్మీడియట్ బోర్డుకి సంబంధించి అడుగుతుంది. సో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కాబట్టి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్, లేదు ఎవరైనా వొకేషనల్ కోర్సు లేకపోతే సపరేట్గా ఇంకా వేరే ఏమైనా కోర్సులు చేసి ఉంటే మాత్రం దానికి సంబంధించిన బోర్డు నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా డిగ్రీకి సంబంధించి ఇయర్ ఆఫ్ పాసింగ్ అడుగుతుంది. ఫైనల్ ఇయర్ ఏ ఇయర్లో పాస్ అయ్యారో అని చెప్పి దానికి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా డిగ్రీలో టోటల్ మార్క్స్, వచ్చిన మార్క్స్, మనకు పర్సెంటేజ్ ఇన్బిల్ట్ తీసుకుంటుంది. డిగ్రీ కాలేజ్ యొక్క నేము, అదేవిధంగా మీరు ఏ యూనివర్సిటీ పరిధిలో చదివారో ఆ యూనివర్సిటీ యొక్క నేమ్ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మాత్రం ఆర్ యు ఏ రెగ్యులర్ స్టూడెంట్ ఇన్ ఎనీ కోర్సు లేదా ఆల్రెడీ వర్కింగ్ ఇన్ ఎనీ పోస్ట్ అని అడుగుతుంది. ప్రస్తుతం మీరు కోర్స్ ఏమైనా తీసుకుంటున్నారా, లేదు అంటే ఆల్రెడీ ఏదైనా పోస్ట్లో వర్క్ చేస్తున్నారా అని చెప్పి అడగడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన వాళ్ళు ఉంటే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. సో నో అని పెట్టడమే మనకు కోచింగ్ అయితే బెనిఫిట్గా పడుతుంది. మీరు గతంలో బీసీ స్టడీ సర్కిల్లో ఎక్కడన్నా ఆల్రెడీ మీరు కోచింగ్ తీసుకున్నారా అని చెప్పి అడుగుతుంది. 10 జిల్లాల్లో ఏదైనా కోచింగ్ సెంటర్లో తీసుకున్నారా అడుగుతుంది. సో తీసుకున్న వాళ్ళైతే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. ఇది మనకు డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది. మనం అప్లోడ్ చేయవలసిన డాక్యుమెంట్ చూసుకుంటే ఇవి డాక్యుమెంట్స్ మొత్తం జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. అదేవిధంగా 100 KB బిలో అయితే ఉండాలి. ఎబోవ్ ఉంటే మాత్రం తీసుకోదు. ఇందులో మనకు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా సిగ్నేచరు, మనకు క్యాస్ట్ సర్టిఫికెటు, మనకు ఇన్కమ్ సర్టిఫికెటు, ఎస్ఎస్సి మెమో, ఇంటర్మీడియట్ మెమో, డిగ్రీ మెమో, అదేవిధంగా డిగ్రీ పట్టా లేని వాళ్ళైతే మెమో కానీ ప్రొవిజనల్ కానీ అప్లోడ్ చేయండి. అదేవిధంగా నేటివిటీ సర్టిఫికెటు, ఆధార్ కార్డు, ఇవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత మనకు లాస్ట్లో అయితే ఐ సర్టిఫై దట్ ఫ్యాక్ట్స్ అని చెప్పి మనకు బాక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనం క్లిక్ చేసిన తర్వాత పైదంతా ఓకే అవుతుంది. సో ఇక్కడ మనం సబ్మిట్ అనగానే ఫామ్ అయితే సబ్మిట్ అవుతుంది. ఇది మనం అప్లికేషన్ చేసే విధానం, దీనికి సంబంధించిన ప్రాసెస్. ఎవరైతే బీసీ స్టడీ సర్కిల్ అప్లై చేస్తారో వాళ్ళైతే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ కోచింగ్ తీసుకున్న వాళ్ళు, మీకు ప్రిపరేషన్లో ఉండి ఒక మంచి అవగాహన ఉన్న వాళ్ళైతే బీసీ స్టడీ సర్కిల్లో అప్లై చేసుకోకండి. మీకు ఆల్రెడీ ప్రిపరేషన్ ఉంది, ఇంత నాలెడ్జ్ ఉంది కాబట్టి కొత్త వారికి అవకాశం ఇచ్చే ప్రయత్నం చేయండి. ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు, ప్రిపేర్ అయిన వాళ్ళు అప్లై చేస్తే కొద్ది రోజులు వెళ్ళిన తర్వాత మీకు సబ్జెక్ట్ మీద అవగాహన ఉండడం కారణంగా మీరు ఆబ్సెంట్ అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కాబట్టి మీరు వెళ్లకుండా కొత్త వారికి ఇస్తే వారికి సిలబస్ మీద అవగాహన లేదు కాబట్టి ఎంతో కొంత వాళ్ళకైతే బెనిఫిట్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఇది కొత్త వారికి అయితే ఎక్కువగా ఉపయోగపడుతుంది. సో వారికి అవగాహన లేదు కాబట్టి సో కొంత నేర్చుకునే ప్రయత్నం జరుగుతుంది. మరి అదేవిధంగా వారు రెగ్యులర్గా వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. మనకు ఇందులో కనుక జైన్ అయితే మాత్రం హాస్టల్ ఫెసిలిటీస్ అయితే లేదు. దానికి దగ్గరలో కోచింగ్ సెంటర్కు దగ్గరలో రూమ్ తీసుకోవడం కానీ హాస్టల్లో ఉండి కానీ మనం రెగ్యులర్గా పోయి రావాల్సి ఉంటుంది. సో బుక్స్, మెటీరియల్స్ మాత్రం వారే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మనకు బీసీ స్టడీ సర్కిల్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 సంబంధించి కోచింగ్ గురించి కొంత సమాచారం. ఇది మనకు బీసీ స్టడీ సర్కిల్లో అప్లికేషన్ చేసే విధానం, ప్రాసెస్. ఇదే విధంగా మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే అందుబాటులో ఉంటుంది. ప్రతిరోజు మార్నింగ్ కరెంట్ అఫైర్ మరియు విద్యా ఉద్యోగ సమాచారం అయితే మన ఛానల్ అందుబాటులో ఉంది. మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.